Yes friends, welcome to Amruta IAS Academy. నేను మీ ఎకానమీ చంద్రమౌళి సార్. గ్రామీణ మహిళలు సంవత్సరానికి కనీసం 1 లక్ష సంపాదించేలా ఆర్థికంగా సాధికారత కల్పించడం ఏ చొరవ లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, లఖ్పతి దీది, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, which initiative aims to economically empower rural women to earn at least 1 lakh annually. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, లఖ్పతి దీది, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ మరి గమనిస్తే గ్రామీణ మహిళలు సంవత్సరానికి కనీసం 1 లక్ష సంపాదించుకునేలా ఆర్థికంగా సాధికారత కల్పించడం ఏ చొరవ లక్ష్యం అంటే లఖ్పతి దీది. ఏంటమ్మా లఖ్పతి దీది యొక్క లక్ష్యంగా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి లఖ్పతి దీది అనే ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15, 2023 ప్రారంభించడం జరిగింది. అంటమ్మా ప్రధానమంత్రి లఖ్పతి దీదిని ఆగస్టు 15, 2023 ప్రారంభించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత ఆధారంగా దీని ఆధారంగా నైపుణ్యాభివృద్ధి అలాగే వ్యవస్థాపకతను ఆధారంగా చేసుకుని గ్రామీణ మహిళలు ఎవరైతే ఉంటారో వీరు ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు సంపాదించే విధంగా శక్తివంతంగా చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. అదేంటి సార్ అంటే లఖ్పతి దీది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం విషయానికి వస్తే 25 జూన్ 25, 2015 ప్రారంభించడం జరిగింది. మరి గ్రామీణ ప్రాంతాల్లో అలాగే పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాల్లో ఉన్న వారికి గృహాలు అందించడం కోసము ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం ఏర్పాటు చేశారు. అలాగే మనం తీసుకుంటే జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని ఆగస్టు 15, 2019 ప్రారంభించడం జరిగింది. మరి త్రాగునీటిని అందించడానికి దేని ద్వారా కుళాయిల ఆధారంగా త్రాగునీటిని అందించడానికి జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక మీ అందరికీ తెలుసు ఆయుష్మాన్ భారత్. ఈ కార్యక్రమము సెప్టెంబర్ 23, 2018 మనకి ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా ఈ ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం ఉందన్న అంశాన్ని గమనించాల్సి ఉంటుంది.